ప్రపంచాన్ని నడిపించే శక్తి కేవలం కార్మికులకే ఉందన్నారు కార్మిక సంఘాల నేతలు. 139 సంవత్సరాల క్రితం కార్మికుల సంక్షేమం కోసం మేడే ఏర్పాటైందని గుర్తు చేశారు. ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని నేటికి జరుపుకుంటున్నామంటే అది వారి శ్రమకు నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు రెడ్డప్ప నాయుడు పాల్గొన్నారు. మేడే శుభాకాంక్షలు తెలియజేసి కార్మికుల తరపున తాము ఎల్లప్పుడూ నిలబడతామని చెప్పారు. మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ అటు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కార్మికులు కావచ్చు, లేకపోతే ప్రైవేటు సెక్టార్లో పనిచేసే కార్మికులు కావచ్చు, అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గతంలో ఎన్టీ రామారావు గారి పరిపాలన కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కానీ ఏ విధంగా సమృద్ధిగా కూడా వాళ్లకు ఏదైతే కార్మికులకు సంబంధించిన వర్కుల విషయంలో కానీ అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కంపెనీలు రావడం, అనేక ప్రాజెక్టులు రావడం, తద్వారా కార్మిక సోదరులందరూ కూడా వాళ్ళ ఇంటిల్లి పార్టీ కూడా సుఖ సంతోషాలు వెల్లివిరిసే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం చేయడమే కాకుండా ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి నిర్మాణ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి ప్రారంభించే కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కూడా కార్మిక సోదరులకు అందరికి కూడా పన్నులు దొరకడమే కాకుండా వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం కానీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి కార్మిక వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నడిపారు. అదే ఈరోజు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ఆయన యొక్క సహాయ సహకారాలతో ఈ పొద్దు ఆంధ్రప్రదేశ్